గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యా వెంకన్న బాబు గారు అన్ని సినిమాలు చేశారు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్ హైదరాబాద్లో మరణించారు. ఆ తర్వాత మీకు ఒకసారి లైక్ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్, 21 ఏళ్ళు ఉన్నాయి. సపోర్ట్ అనేది ఎస్ మేమున్నాము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం గారు కాకుండా ఇమీడియట్లీ ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీ నేమ్. చిరంజీవి గారు మా నాన్నగారు పోయాక ఆయన వచ్చారు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సాయంకాలం బాడీ తీసేదాకా ఆయన ఉన్నారు. నాకు అది గుర్తుంది బాగా. మా కోదండపని గారు అబ్బాయి ఈశ్వర్ ఉన్నాడు అప్పుడు కూడా. పెద్దగా మీరు అడుగుతున్నట్టు టక్కున అడుగుతున్నట్టు చెప్పేటట్టు ఎవరున్నారు సపోర్ట్ అంటే నిజంగా మాకు అర్థం లేని ఒక సిచ్యువేషన్ అది. బట్ గుడ్ వీ వెన్ త్రూ దట్ ఈస్ మేడ్ అస్ మోర్ స్ట్రాంగర్. ఓకే ఇదేనా ఇంతేనా ఇలానే ఉంటుంది అలా ఒక సిట్యువేషన్లో. అందుకే మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ అయిపోయి మా అమ్మగారిని తెచ్చుకొని ఐ స్టేడ్ విత్ హర్. ఈవెన్ దో నాకు ఎంతో అబ్రాడ్ ఆఫర్స్ వచ్చినా లేదు, ఇదే మన బేసు. ఏ ఇంట్లో అయితే మనం పెరిగామో అక్కడే ఉండాలి. అమ్మగారికి ఎక్కడ కంఫర్టబుల్గా ఉందో తను సంతోషంగా చూసుకోవాలి. మనం ఇందులోంచి నేర్చుకున్న దాన్ని మళ్ళీ అదే తప్పు మనం చేయకుండా ఉండాలి అనే ఒక వైరాగ్యం అనొచ్చు విరుక్తం. దాంతో ఐ జస్ట్ ఫాట్ అండి. మీరు అన్నట్టు ఆ టైంలో మాకు లైఫ్ హెస్ గాన్ టు జీరో, లిటరలీ జీరో. ఐల్ టెల్ యూ. అంటే ఆయన ఉన్నప్పుడు కూడా రాని వాళ్ళు ఎవరైతే వచ్చారంటే ఆయన నాకు ఇంకా ఇంత డబ్బులు ఇవ్వాలి అనే అప్పులు వాళ్ళు వచ్చారు. కానీ మాకు ఆశ్చర్యం వేసింది, ఇన్నేళ్ళు ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఎందుకై అడగలేదంటే ఏవో ఇచ్చారండి తీసుకున్నాం, బట్ మీ దగ్గర రాసలేదు కదా. ఎందుకని నా మంచి మనిషి ఎవరిని అందరినీ నమ్ముతారు. అది బాగా గుర్తుంది. డబ్బులు ఇది ఇచ్చేశారు. ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాం రాజమండ్రిలో, లాస్ అయింది, ఫినాన్సర్కి ఇవ్వాలా, ఇచ్చేశారు, వచ్చేసారు, అయిపోయింది, సెటిల్ అయిపోయింది. బట్ ఆయన బతుకున్న నాళ్ళు ఎవరు అడగల. చనిపోయాక డాక్యుమెంట్ చూసి అడుగుతూ మీ దగ్గర ఉన్నాయా, రాసి తీసుకున్నారు, లేదు కదా మీ దగ్గర, సపోర్ట్ రండి. ప్రతి జాబ్ చేసుకుంటూ డబ్బులు కష్టంతో ట్రైన్ పట్టుకొని రాజమండ్రికి కేసు అటెండ్ చేసుకుంటూ ఇవి చూసాం మేము. ఇవి మాకు ఇవి మంచిది అనుకున్నాం మేము. వీ లెర్న్ ద హార్డ్ వే. అంతేగాని సపోర్ట్ అంటే బాలుగారే తర్వాత ఇంకా ఐ డోంట్ నో. ఫినాన్షియలీ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు సపోర్ట్. వీ కేమ్ అప్ బ్యాక్ అగైన్ విత్ అస్ ఓన్ ఎఫర్ట్స్ ఉంది. అది సంతోషంగా ఉందండి మాకు. అది కేవలం ఎవరి సపోర్ట్ అక్కర్లేదురా మనకి, నేను చేసిన మంచితనం మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుందని ఆయన వెళ్ళిపోయాడు. వీఆర్ హ్యాపీ విత్ దట్. సో ట్రూ, సో ట్రూ. వెరీ ఎంగేజ్లో మీరు అది నేర్చుకోవడం. అవునండి. యాక్చువల్గా మీరు ముందు నుంచి ఇలా సాఫ్ట్ స్పోకెన్ ఇలా లేదండి. ఐ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. నాకు బాగా గుర్తుంది, నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ప్రతి వీకెండ్ చెన్నైకి వచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్ళాలి, తిరగాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. నాన్నగారు వచ్చి నన్ను స్టేషన్లో పికప్ చేసుకుంటే ఆయన తిడతారు, ఎందుకురా రాత్రితో లేట్గా తిరుగుతావు, ఎందుకు అందరితో ఇలా లేట్గా వస్తావు, అది వెరీ ఇర్రెస్పాన్సిబుల్. బట్ ఆయన పోయాక థింగ్స్ చేంజ్ మీ లాట్ కంప్లీట్గా. ఓకే, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మెచ్యూరిటీ ఉండాలి అని చెప్పేసి మెల్లమెల్లంగా మారుతుంది. జస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్. సో యాక్చువల్గా కోదండపాణి గారు ఒక మ్యూజిక్ అసలు మామూలుగా కాదు. అన్ని పాటలు, అన్ని సినిమాలు, అంతమంది గాయకులు, ఎస్పి బాలు గారిని అందించి ఇన్ని చేసిన తర్వాత ఆ జీన్స్ అనేవి ఏమన్నా వచ్చాయి? ఎందుకంటే అక్కడ ఈశ్వర్ గారు కూడా ఉన్నారు. అవునండి. యాక్చువల్లీ మీరు తప్పకుండా ఒక ఫ్యామిలీ అనగానే, ఇట్లాంటి గొప్పవాళ్ళు ఉన్న ఫ్యామిలీ అనగానే ఆ జీన్స్ ఉంది. అంటే నేను ఎలా తీసుకుంటా అంటే దేవుడు ఆ క్రియేటివ్ నాలెడ్జ్, క్రియేటివ్ టాలెంట్ అనేది ఇచ్చాడు ఆయనకి మ్యూజిక్లో. మా నాన్నగారికి ప్రొడక్షన్ మ్యాన్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి దాంట్లో ఇచ్చారు. మేబీ దే హ్యావ్ గివెన్ మీ ఇన్ దిస్ క్రియేటివ్ లైన్ ఇన్ దిస్ అలా అనుకుంటాం. కానీ బట్ ఇవాళకి కూడా నా పిల్లలకి పాటలు నేర్పించాలనే ఆశ ఉంది. ఆ పేరుకి ఇప్పుడు చరణ్ అంటాడు, ఎస్పీ ఫ్యామిలీలో ఉన్నదానికైనా నువ్వు ఇద్దరు చేయాలి, పిల్లల్ని ట్రైన్ చేయరా, నుంచి నేర్పించరా, తను పుష్ చేస్తూనే ఉంటాడు. నేను ఏదైనా మాట్లాడితేనే
బాలు గారు ఎప్పుడు అనే ఆయన నాకు యూస్ ఏదైనా తప్పుగా బా అంటే బా కాదురా బా చెప్పమంటారు ఆయన. ఓకే, ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ పాడుతా తీగలు చెప్తున్నట్టు ఇలాంటి ఎలా పలకాలి పిల్లలకి. నాకు ఏదైనా అవసరంగా బా బా అని చరణ్ అంటే బా కదరా బా చెప్పరు, ఓకే బా ఇట్లాంటివి ఉంటాయి. సరే మనం చేయట్లా, అట్లీస్ట్ మన పిల్లలకైనా చేయాలని చెప్పి ఆశ ఉందండి. తప్పకుండా వి విల్ నాట్ లీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఒక ఇంత పెద్ద ఒక ఫ్యామిలీ దీన్ని వదిలిపెట్టాం. తప్పకుండా మేము విల్ బీ ఇన్ ద సేమ్ లైన్. అట్ ఇఫ్ నాట్ మీ, మై కిడ్స్ విల్ బీ ఆన్ ద సేమ్ లైన్. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, రైట్, పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నాను. అవును. అంతకుముందు ఒక మాట అన్నారు మహేశ్వరి ఫిల్మ్స్ కి సంబంధించి. కొంచెం అయితే ఏదైనా ఒక పాజిటివ్ గా అనిపిస్తోంది కొద్దిగా. ఆ లైన్స్ లో ఇంక్లినేషన్ అంటారు చూడండి, ఏదో లోపల ఉండి కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంటుంది, ఎక్కడో గుచ్చుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ లోకి ఏమన్నా రావచ్చేమో. బట్ మీకు కూడా ఒక ఫిల్మ్స్ ఏదో ఒక్కటి ట్రై చేద్దాం. ఇవాళ మీరు అన్నట్టు నాకైతే ప్యాషన్ ఉంది. ఒక ఇన్ని నేర్చుకున్నాం, ఇన్ని చేశాక ఓకే ఒక మంచి మూవీ ఇవ్వాలి, మళ్ళీ మహేశ్వరి మూవీస్ బ్యాన్ అని ఒక్కసారి శ్రీ ఎస్పి వెంకన్న బాబు గారి ఆశీస్సులతోని స్క్రీన్ పైన రావాలి, ఆయన పేరు మళ్ళీ తేవాలని ఒక కొడుకుగా చాలా ఆశగా ఉంది. కానీ బట్ అగైన్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ లాట్ ఆఫ్ డైనమిక్స్ అబౌట్ మై ఫ్యామిలీ, ఫినాన్షియల్ పొజిషన్స్. మళ్ళీ ఆయన చేసిన పొరపాటుని చేయకుండా ఉండాలి. దానికి సినిమా తీయాలంటే ఇవాళకి ముందులా కాదండి, కోట్లు అడుగుతున్నారు, కోట్లు ఉండాలి. మన దగ్గర అంత డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు అంత ఆశ కూడా ఉండకూడదు. అందువల్ల చూద్దాం, లెట్స్ థింగ్స్ గోస్ వెల్, విల్ సీ. అంతేగాని టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. డైనమిక్స్ అన్నీ మారిపోయాయి. అప్పుడు ఉన్నటువంటి ఆ ట్రెండ్ లేదు. యాక్చువల్గా ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది అంతే. ఇంకా సో అదే అప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ తీశారు అంటే ఓకే, ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఆ సర్కిల్, ఆ హీరోస్ ఇప్పుడు అలా లేరు కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ మాకు బాగా గుర్తుంది, లాస్ట్ మూవీ ఫ్లాప్ అయ్యాక డిడ్ డు వెల్, చిక్కడు దొరకడు. తర్వాత ఆ లాస్ట్ స్టేజెస్లో నాన్నగారు, జయకృష్ణ గారు నాన్నగారు కలిసి ఒక సినిమా తీద్దాం, మన ఇద్దరం కలిసి తీద్దాం అని చెప్పి కో ప్రొడక్షన్లో మామ బాగున్నామని ఒక సినిమా తీశారు. తమిళ్లో వచ్చింది వనజ గిరిజన్ ఒక సినిమా, తెలుగులో భానుప్రియ, రంభ, నరేష్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరినీ పెట్టి లాస్ట్ సినిమా మాది తీశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చెప్పారు కంప్లీట్ ఫిలిం ప్రొడక్షన్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ వాస్ less than 70 lakhs. Which is a wonder. How they achieved it? Everybody రెమ్యునరేషన్ తీసుకోకుండా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కోసం. అంటే జయకృష్ణ గారు అంటే మామూలు మనిషి కదా, ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసరు, నాన్నగారు ఎంతమందికి హెల్ప్ చేయడం. సో టెక్నీషియన్స్ నుంచి ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్తో రెమ్యునరేషన్ తీసుకో. ఇంకా నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, భానుప్రియ గారు, రంభ, కోటా శ్రీనివాసరావు గారు, ఈయన్ని మర్చిపోలేంటి లైఫ్లో. ఇవాళకి నేను వెళ్ళినా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే హైదరాబాద్లో కలుస్తాను ఆయన్ని. వీళ్ళందరూ కలిసి ఒక సినిమాకి మాకు సపోర్ట్ చేసి చేయటం అనేది దట్స్ అ బిగ్ థింగ్. బట్ ఆ సపోర్ట్ ఇవాళ మనం ఎదురు చూడలేం. టుడే ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్, వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ఇట్స్ బికమ్ క్వైట్ కామన్ థింగ్ రైట్ నౌ. సో అందువల్ల అట్లాంటిది మళ్ళీ తీయగలవా అనేది నాకైతే డౌటే. ఉన్న బడ్జెట్స్ కానీ, ఉన్న డిఫికల్టీస్ కానీ. బట్ టెక్నికల్ లైన్లో నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చెప్పినట్టు I have a lot of friends in the film industry which we regularly discuss, chat and సినిమాలు చూస్తుంటాం కానీ. బట్ లెట్స్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఎగ్జాక్ట్లీ. 40 years బ్యాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు కాబట్టి మళ్ళీ 2-3 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భారీ బడ్జెట్ సినిమాలు, 100 కోట్లు కాదు 1000 కోట్లు. మనం ఒక మంచి సినిమా తీయాలి, ఫ్యామిలీ సబ్జెక్టు ఒక అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జోనర్కి నచ్చే క్రౌడ్ ఉన్నారా లేదా కూడా తెలియట్లే ఇవాళ. ఆ పాటలు, మంచి పాటలు, ఒక తెలుగులో మంచి పాటలు కావాలనేటట్టు వినేటట్టు ఉన్నారా కూడా తెలియదు మనకి. ఇవాళ ఫాస్ట్ బీట్కి అలవాటు అయిపోయి, ఆ ఒక దీనికి అలవాటు అయిపోయి. బట్ మనం ఇంకా ఆ స్టైల్, నాకైతే జంధ్యాల గారి స్టైల్, నాకు ఐ రియలీ లవ్ హిస్ మూవీస్. ఇవాళకి కూడా మా ఇంట్లో సుత్తివేలు గారు కానీ, వీరభద్ర గారికి కామెడీస్ వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ చంటబ్బాయి సినిమా చూడాలనిపిస్తుంది, దొంగమూడు సినిమా, ఇట్లాంటి మాకు ఆ జోనర్ టేస్ట్ స్టైల్లో ఉండే మనిషికి ఇవాల్టి సినిమాలు మనం తీయగలమా, నచ్చుతాయా, ఆ పర్టికులర్ జనరేషన్కి మనం మ్యాచ్ అవుతామని కూడా మాకు ఐ డోంట్ థింక్.
సో అందువల్ల కొంచెం వెనకబడ్డాం అనమాట. ఇప్పటికైతే ఆలోచిద్దాం, చూద్దాం నేను. బట్ ఆ వెలితి అయితే ఉంది కదా, ఆ ఉందండి. సినిమాలకు కావాల్సినటువంటి స్పేస్ అయితే ఇంకా ఉంది. ఉంది ఉంది అందులో దిస్ నో డౌట్. మై ప్రెజెన్స్ ఇన్ హైదరాబాద్, ఐ స్టిల్ గో దేర్ బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఐ మీట్ ద ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అండ్ కమ్ బ్యాక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మీ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ మూవీ ఫ్రమ్ యూ అనేది, ఎందుకంటే దట్ ఈస్ ఎంటైర్లీ యువర్ డెసిషన్. ఎందుకంటే అవన్నీ చూసుకున్న తర్వాత, క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతే. బట్ మీరు చెప్పినట్టుగా పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ మీ మీదే ఉంటాయి, ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. దట్ విల్ లైక్ కీప్ యూ మూవింగ్ ఆన్. అంతే, అలా ముందుకెళ్తూనే ఉంటారు మీరు. ఇలాగే ముందుకెళ్ళండి. అండ్ ఎస్పి బాలు గారు చెప్పినట్టుగా ఆయన మహత్యమో, ఆయన చేతితో స్టార్ట్ అయినటువంటిది ఇలాగే ఫ్లరిష్ అవుతూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.